జిల్లా పినపాక నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లకు స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గెలుపొందిన అభ్యర్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ ముందుగా ఓడిన అభ్యర్థులను ఆయన అభినందించారు. గెలుపు ఓటములు సహజమని, అధికార పార్టీకి ముచ్చమటలు పట్టించామని, కొన్ని పంచాయతీల్లో తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయామని, బీఆర్ఎస్ దెబ్బకు అధికార కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఓడిన అభ్యర్థులు అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. సర్పంచ్ గారిని మన జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారిని సన్మానిస్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, రేగా కాంతారావు గారి నాయకత్వం. ఉద్యమ స్ఫూర్తిని వదిలేస్తా ఉన్నారో నాకు అర్థం కావట్లే. ఈ గులాబీ జెండా అంటేనే పోరాటానికి స్ఫూర్తిది. దీనికి పెద్ద చరిత్ర ఉన్నటువంటిది, ప్రపంచంలోనే పెద్ద చరిత్ర ఉంది. మరి మీరందరూ కూడా నిజంగా ఒక్కటిదైతే తిరిగి రెండు దన్నాలి. మనం అసలు ముందు ఆ విధమైనటువంటి స్ఫూర్తి, పోరాట స్ఫూర్తి ఉండాలి. మీలో అది లేదు అని కొంత తగ్గింది ఏమనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ మనం 33 పంచాయతీల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. 70 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాంట్లో 10-15 ఇక డబ్బులు ఇచ్చి కొని ఇనానుమతి చేసేది. ఆ 15 పోతే పోటీ చేసింది ఎన్ని వాళ్ళకు వచ్చినాయి? అన్ని 55-60 లోపే వాళ్ళకు వచ్చినాయి. అంటే దాన్ని బట్టి చూస్తే మనం ఎన్ని వచ్చినాం? మనం అబోవ్ 50% గెలిచినాం. అబోవ్ 50% గెలిచినాం. కాబట్టి మరి ఇక్కడికి రానటువంటి వాళ్ళు కూడా గ్రామంలో చాలామంది ఉన్నారు. గ్రామంలో మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు, గ్రామాలలో కూడా ఉన్నారు. వారందరి స్ఫూర్తిదాయకంతో, పోరాట పటిమతోని అధికార పార్టీని మట్టి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తాను. వారి తరఫున మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ 2-3 మీటింగులు చూసి కాంగ్రెస్ పార్టీ మీటింగులలో కింద మీద పడతా ఉన్నాం, ఉచ్చబడతా ఉంది. రేపు కారు గుర్తుకొని కనుక ఎలక్షన్ పెడితే కారు స్పీడ్కి తట్టుకోలేమని చెప్పేసి ఉచ్చబోసుకొని ఎవరు కోవట్లున్నారా, ఎవడేం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వారి పరిస్థితి అట్లా ఉన్నది. కాబట్టి 100% చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు నా కారుకి స్పీడ్ తీసేసిండు. కారుకి ఎప్పుడైనా స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఆ స్పీడ్ లిమిట్ తీసేసిండు. ఇక 100 స్పీడ్లో వెళ్ళిపోద్ది బండి, ఆగదు ఎన్నికల్లో. కాబట్టి 100% ఎన్నికలల్లో మీరు 100% ఎన్నికలల్లో అన్ని పంచాయతీ, అన్ని మండలాలల్లో 100కు 100% మనం ఎంపీపీలు, జెడ్పీటీసీలు కైవసం చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే జిల్లా పరిషత్తుని కూడా మనం కైవసం చేసుకుంటా ఉన్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.